ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. లవ్ టుడే సినిమాతో తమిళ తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకుడు. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని శివకార్తికేయన్ డాన్ సినిమాతో కంపేర్ చేస్తూ చాలా మంది కామెంట్స్ పాస్ చేయడం అనేది జరిగింది. నిజంగానే డాన్లో ఉందా కాదా అని చూద్దాం. ప్రదీప్ రంగనాథన్కి ఇది ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అనమాట. డి రాఘవన్ అనే క్యారెక్టర్లో తనదైన మార్క్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎనర్జీతో జీవించేశాడు. అనుపమ్ పరమేశ్వరన్ ట్రైలర్లో అవన ఒక జస్ట్ గ్లామర్ డాల్గా చూపించడం జరిగింది. బట్ సినిమాలో ఆ క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంది. హీరోయిన్ కయాదు లోహర్ ఉన్న సీన్స్ తక్కువ అయినప్పటికీ కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ సినిమాలో 3 డైరెక్టర్స్ యాక్ట్ చేశారు. సినిమాలో అందరికంటే మంచి క్యారెక్టర్ దొరికింది ఖైదీ ఫేమ్ నెపోలియన్కి. ఒక తండ్రి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు ఆయన. ఆ సాంగ్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా చోట్ల ఇరికించినట్లుగా ఉన్నాయి. చాలా రొటీన్ ఫార్మాట్ ఉండేటప్పటికీ ఆ సాంగ్స్ అనేవి కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోయాయి. బట్ నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. అశ్వత్ చెప్పింది ఏంటంటే ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ తన జీవితం అనే చెప్పారనమాట. కాలేజీలో ఉన్నప్పుడు తను చాలా వర్స్ట్ స్టూడెంట్ అని ఆయన చెప్పుకొచ్చాడు అనమాట. ప్రదీప్ రంగనాథన్ పోషించిన రాఘవన్ అనే పాత్ర ఒక బ్యాడ్ బాయ్గా మారడానికి పాయింట్ ఏంటి అనేది చూపించిన విధానం బాగుంది. అయితే ఆ బ్యాడ్ బాయ్ నుంచి గుడ్ బాయ్గా ఎలా మారాడు, దాని ట్రాన్సిషన్ అనేది చాలా జర్నీకి 2 మినిట్స్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారనమాట. ఒక సక్సెస్ అనేది నీది కష్టం అయి ఉండాలి అనేది చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కాకపోతే ఆ పాయింట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట.